లైక్ మీకేమన్నా లైక్ ఇక్కడ ఈ వస్తువులన్నీ కూడా పగిలిపోయినట్టున్నాయి, మీకేమన్నా ముందుగా ఇంటిమేషన్ చేశారా? ఇంటిమేషన్ ఏమీ లేదు. అసలు వీళ్ళు లైక్ ఇప్పుడు డెమాలిష్ చేసింది హైడ్రానా లేక జిహెచ్ఎంసీ వాళ్ళ? జిహెచ్ఎంసీ వాళ్ళని జిహెచ్ఎంసీ వాళ్ళ. అంటే కారణం ఏమైనా చెప్పారు ఎందుకు డెమాలిష్ చేస్తున్నాం లేదు, కారణం కూడా చెప్పలేదు, నోటీస్ కూడా ఇవ్వలేదు, ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఎవరు అన్ఆథరైజ్డ్ పర్సన్ ఒకరు వచ్చి తీసేయండి వస్తుంది క్లియర్ చేయాలని చెప్పారు. అతన్ని కనీసం అతను ఎవరో ఏంటి కనీసం ఐడి కార్డు కూడా చూపించలేదు, ప్రాపర్ వాళ్ళ చూపించలేదు. వచ్చి రాగానే నాట్ ఈవెన్ ఒక 1 hour కూడా టైం ఇవ్వలేదు, ఇమ్మీడియట్ గా జేసీబీ వచ్చి కొట్టేసింది. కనీసం ఇక్కడ షాప్ లో వస్తువులన్నీ కూడా కింద పగిలిపోయినట్టున్నాయి, పాడైపోయినాయి, మొత్తం డ్యామేజ్ అయినాయండి. మొత్తం ఇప్పుడు వాళ్ళు ఒక 1 hour టైం ఇచ్చి మేము తీసేస్తామంటే మేము తీసేవాళ్ళం. అలా కాకుండా టైం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి కొట్టేశారు. సో ఇదే మరి రామేశ్వర్ కూడా ఇవ్వాలి కదా, రామేశ్వర్ కెఫే కూడా రోడ్డు మీదకి ఉంది కదా. ఇప్పుడు వీళ్ళకేమో మెయిల్స్ ఇచ్చారు, ఎవరికి? ఇప్పుడు వీళ్ళ పార్కింగ్ అంతా తీయాలని చెప్పి వీళ్ళకి మెయిల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కరు క్యాపిటల్ పార్క్ బిల్డింగ్ వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి మెయిల్ ఫోటోలు బైక్స్ తీసుకుని లోపల పెడుతున్నారు. మరి వీళ్ళకి ఇచ్చినప్పుడు ఇంటిమేషన్ మెయిల్ మాకు ఇవ్వచ్చు కదా. ప్రాపర్ గా పార్కింగ్ లేదు. ఇదంతా ఇప్పుడు ఇదంతా రోడ్డు వాళ్ళు పార్కింగ్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు లోపల పెట్టి. మాకు ఇంటిమేషన్ ఒక లెటర్ నోటీస్ ఏదో ఒకటి అంటించిపోయినా సరే, మేము తీసుకోకపోయినా అంటించిపోయినా కూడా మేము తీసేవాళ్ళం. అట్లీస్ట్ ఒక ఆథరైజ్ పర్సన్ వచ్చి చెప్పారని చెప్పి ఒక భయం ఉంటుంది, సో అండ్ సో టైం కల్లా తీయాలంటే తీసేవాళ్ళం. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు వచ్చి కొట్టేసేట్లు. ఇప్పుడు రామేశ్వర్ కెఫే కూడా తీయమని చెప్పండి. ఆ సివిఆర్ ఇమేజెస్ అని ఉంది కదా, అదంతా రోడ్డు మీదే ఉంది కదా. అది మరి దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, అదెందుకు తీయరు? అంటే పెద్దోళ్ళు అంటే తీయరా? అంటే మీకు ఇంచుమించు ఎంత లాస్ అయ్యి వచ్చాను ఈ షాప్ వల్ల? అంటే లైక్ వాళ్ళు చేసినటువంటి డెమాలిషన్ వల్ల 2 లక్షలు లాస్. ఇప్పుడు దానికి కొత్త చేయించుకోవాలంటే 2 లక్షలు అవుతుంది. సో చూసారు కదా, రామేశ్వరం కేఫీ లాంటిది రోడ్డు దగ్గరకు ఉన్నా కూడా వాళ్ళని టచ్ చేయకుండా ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి సైడ్ వెండర్స్ షాపులన్నీ కూడా కూల్చేశారు. సో ఇప్పుడు కేవలం ఈ యొక్క షాప్ ఈ డెమోలేషన్ వల్ల అన్నకి దాదాపుగా 2 లక్షలు అయితే లాస్ వచ్చింది. తెచ్చుకున్నటువంటి ఈ యొక్క సరుకు అంతా కూడా పాడైపోయింది. మీరు చూస్తే కింద అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం అన్ని కూడా కింద పగిలిపోయినాయి. సో దీనికి ఆపోజిట్ లో ఉన్నటువంటి క్యాపిటల్ పార్క్ బిల్డింగ్ కి పార్కింగ్ అంతా కూడా బయట పెట్టుకున్నారు. వాళ్ళకి ఎటువంటి డెమోలేషన్స్ అనేవి చేయకుండా వాళ్ళకైతే ప్రాపర్ గా మెయిల్స్ లో నోటీస్ ఇస్తున్నారంట. చిన్న షాప్ వెండర్స్ కి మాత్రం ఎటువంటి నోటీస్ అనేది ఇవ్వకుండా మొత్తం ఇమీడియట్ గా సడన్ గా ఒక డెమాలిషన్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళకి ఎటువంటి ప్రాపర్ నోటీసులు అనేది లేదు, వీళ్ళకి కనీసం ప్రాపర్ సఫిషియంట్ టైం కూడా ఇవ్వకుండా ఈ యొక్క డెమాలిషన్స్ అనేది చేస్తున్నారు. సో ఈవెన్ వాళ్ళు క్వశ్చన్ చేసినా కూడా మీరు ఏ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి కనీసం వాళ్ళ ఐడి కార్డ్స్ డిస్ప్లే చేయకుండా ఈ యొక్క డెమాలిషన్స్ అనేది చేస్తున్నారు ఇక్కడ.